పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ముమ్మరమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముగిటి చేరికతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. పోరెడ్డి కిషన్ ఆధ్వర్యంలో చాందా టీ నుండి ఎల్డి బోజారెడ్డి, సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తంతోలి గ్రామ ఉప సర్పంచి భీమనవేణి జగదీష్తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుండి కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రతిరోజు ఒక పండగల చేరికల కార్యక్రమం కొనసాగుతుందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలకు చాలా దగ్గరైందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలందరికీ 5 లక్షలతో ఇల్లు కట్టిస్తుందన్నారు. పోయిన ఎన్నికల్లో మనం గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయినామని, కానీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. తంతలి గ్రామస్తులు ఎల్టి బోజారెడ్డి, సుధాకర్ గౌడు, రాములు గారు, రవి గారు, వెంకన్న గారు, దత్తు గారు వీరందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి భీమనవేణి జగదీష్ గారు గ్రామ ఉప సర్పంచ్, వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. కాంగ్రెస్ పార్టీలోకి మన భీమనవేణి జగదీష్ అన్నని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాపాడుకుంటుంది. గరీబ్ వాళ్ళకు ఫ్రీ కరెంట్, మా కరెంటు మూత పడుతున్నది, మా కైకేలు చేసిన అన్ని కరెంటుకే పోతున్నాయి అంటే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు రేవంత్ అన్న. ఇంత కూడా అన్ని బాకీలకు బట్టి కట్టుకుంటా. కాబట్టి మీ అందరూ కూడా చాంద గ్రామస్తులు, తంతోలి గ్రామస్తులు, ఎంత ప్రేమగల గ్రామాలు ఇవి రెండు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరందరూ నా ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. నాకు మంచి ఆశీర్వాదం పెట్టుంది. మీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతసేపు అయినా పోరాడతా, మీకోసం కొట్లాడతా, మీకు ఇండ్లు తెస్తా, పింఛన్లు లేని వాళ్ళకు కూడా పింఛన్లు తెప్పించే ప్రయత్నం చేస్తా. మీరేం టెన్షన్ పడకండి. అట్లనే మహాలక్ష్మి పథకం కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. మంచి ప్రతి ఆడపడుచుకి, ప్రతి చిన్న అత్తకు పింఛన్ వస్తే కోడలికి నెలకు 2,500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ వస్తున్నది. ప్రతి మహిళకి పెళ్ళైన ప్రతి మహిళకి నెలకు 2,500 ఇచ్చే స్కీమ్ వస్తున్నది. అది కూడా మన తంతోలి గ్రామంలో, చాంద గ్రామంలో తప్పకుండా దాన్ని ప్రతి సంవత్సరం కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోదాం. మళ్ళా మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నా, పేదోడు బాగుండాలా, గరీబోడు బాగుండాలా, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాద బలంతో మరింత ముందుకు పోదాం, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుందాం. తంతోలి గ్రామస్తులు ఎల్టీ